హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనము మెంతాకు పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. చూస్తుంటే నేను నోరూరిపోతుంది కదా! అయితే ఇప్పుడు ఈ మెంతాకు ఎలా తయారు చేసుకుందాం ఈజీగా చూసేసేయండి. ముందుగా అయితే మెంతాకుని తీసేసుకొని చిన్న చిన్నగా కట్ చేసేసుకొని వాటర్లో వేసేసుకొని 2 సార్లు అయితే కడిగేసుకుందాము. ఇప్పుడు నానబెట్టుకున్న కందిపప్పులు ఈ మెంతాకుని వేసుకుందాము. అలాగే 2 టమాటాలు కట్ చేసేసుకొని 7, 8 దాకా పచ్చిమిర్చి, చింతపండు, కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని తగినన్ని నీళ్ళు పోసేసుకొని మూత పెట్టేసుకొని పొయ్యి మీద 5, 6 విజిల్స్ వచ్చేలాగా పప్పునైతే ఉడికించుకుందాం. పప్పు అయితే చూసారా ఉడికిపోయింది. ఇప్పుడు కల్లుప్పు వేసేసుకొని పప్పుని వెనిపేసేసుకుందాము. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కినాక తాలింపు వేసుకొని 5, 6 వెల్లుల్లి, ఉల్లిగడ్డలు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఉంచేసుకొని ఇప్పుడు పప్పులు అయితే కలిపించేసుకుందాం ఈ తాలింపుని. అలానే చివర్లో అయితే మనము కొత్తిమీర కూడా వేసేసుకొని మొత్తం కలిపేసేసుకుందాం. 2 నిమిషాలు ఉంచేసి స్టవ్ కట్ చేసేసేద్దాము. ఇప్పుడు మనకి మెంతాకు పప్పు అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా ఇది హెల్తీ కూడా. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. వేడి వేడి అన్నంలో ఈ మెంతాకు వేసుకొని అలానే నెయ్యి కూడా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.